కేవలం ఆకారాన్ని చూసి నువ్వు భ్రమిసిపోయి ఆ ఆకారానికి అనుగుణమైనటువంటి ధర్మాలని నువ్వు కల్పించుకోవద్దు. అది ఈ దేహము బాల్య ధర్మంలో ఉన్నప్పుడు దానికి ఒక రకమైనటువంటి ఆశలుంటాయి. తరుణావస్థ లేకపోయేటప్పటికి దానికి ఇంకో రకమైనటువంటి ఆశలు వస్తాయి. అప్పుడు నువ్వు బాల్యధర్మంలో పాటించవలసినటువంటి ధర్మాలని మార్చి యూనావస్థలేకి తరుణావస్థలేకి ప్రవేశించినప్పుడు ఆ ధర్మాలను నువ్వు మళ్ళీ మార్చుకోవాల్సి వస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి కౌమారావస్థ కుటుంబము పిల్లలు ఏర్పడేటప్పటికి ఆ యూనావస్థలో ఉన్న ధర్మాన్ని యూనావస్థ అన్నామనుకోండి, అప్పుడు మనకు కుల మతి జాత భేద ఏముండవు. కంటికి కనిపించిన ఆశ కావలసినటువంటి ప్రీతి వస్తువు పొందితే చాలనుకుంటాం. కానీ దీని ప్రభావం కౌమారావస్థలోకి పోయిన తర్వాత మనకు పిల్లలు కలిగి నీ కుటుంబ వ్యవస్థ ఏర్పడిన తర్వాత సంఘమంతా కూడా నువ్వు చేసినటువంటి పనితో ప్రశంసించినా ద్వేషించినా అప్పుడు నువ్వు పొందేటువంటిది ఉంది చూసావా, అది యూనావస్థ కంటే భిన్నంగా ఉంటుంది. ఎలా ఉంటుంది అనేటువంటి పరామర్శ చేయట్లేదు ఇక్కడ. కాబట్టి ఈ వ్యవస్థలో కౌమారావస్థకు వచ్చిన తర్వాత నేను బాల్యంలో యవనావస్థలో చేసిన తప్పుల్ని అప్పుడు బాధపడేదానికంటే కూడా బాల్య ప్రవృత్తి దగ్గర నుంచి యవ్వన ప్రవృత్తి దగ్గర నుంచి కౌమారావస్థలో నుంచి వార్ధక్యం వరకు ప్రశాంతంగా జీవితాన్ని గడిపిన తర్వాత కాలం అంటే మరణానంతరము కూడా నువ్వు సుఖంగా ఉండటానికి ఏదైతే ధర్మము ఉపయోగపడుతుందో దానిని మనం సనాతనం అంటే కేవలం మారుతూ పెరుగుతూ నశించిపోయేటువంటి దేహము యొక్క పరిస్థితి ప్రధానంగా కాకుండా అందులో ఉన్నటువంటి ఆధ్యాత్మికతను మేలుకొలుపుతూ ప్రతి మనిషిని కూడా జాగృతావస్థలో పెట్టడానికి ప్రయత్నం చేసేటువంటి ధర్మము సనాతనం. అందుకే ఏష ధర్మ సనాతన. భారతదేశంలోనే సనాతనం ఉందా అంటే పుట్టిందే భారతదేశంలో. దీనికి ఇంకా అనేక అంశాలు ముందు మనం ప్రశ్నల ద్వారా కనుక్కుంటూ ఉంటాం కనుక విద్యలను సంప్రదాయ ఆచారాలను వ్యవహరింపజేసేటువంటివి మఠాలు. కాబట్టి ఈరోజు మఠాల యొక్క పాత్ర ఎంత ఉన్నది అంటే మనం మఠాలను ఆశ్రయించినాము అంటే మన భారతీయ సనాతన సంప్రదాయ ఆచార వ్యవహారాలను తెలుసుకుంటాం. ఆశ్రయించలేదు అంటే ఇంగ్లీష్ విద్యల ద్వారా ఒక వృత్తికి 1000 మంది పోటీగా ఉండేటువంటి దాంట్లో ఎవరిని తొక్కేస్తూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి విద్యలు అందులో పడి అందులో ఆ వ్యవహారంలో ఆ చక్రంలో తిరుగుతూ సనాతనానికి దూరం అయిపోతూ సనాతన ధర్మానికి దూరం అయిపోతూ భారతీయ మనుగడకు దూరం అయిపోతూ భారతీయ విద్యలకు దూరం అయిపోతూ ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఒక ఉద్యమంలా మాట్లాడుతున్నారు. చాలా సంతోషకరమైనటువంటి వార్త, సంతోషకరమైనటువంటి ప్రకృతి అందరిలో ఉన్నది. మన ధర్మాన్ని మనం కాపాడాలి అని చాలామంది నడుం బిగించి పోరాడుతున్నటువంటి యోధులు మనకు మాధ్యమాల ద్వారా కనిపిస్తూ ఉన్నారు. కానీ ఒక ప్రశ్న మిగిలిపోతోంది, ఇంత చేసినా మనం ఎందుకు ఒకటిగా కాలేకపోతున్నాము, సనాతన ధర్మ రక్షణ చేయలేకపోతున్నాము అంటే ఒకరిలో ఒకరు ఎవరికి ప్రజాస్వామ్యంలాగానే సనాతన ధర్మంలో కూడా ఎవరికి వారు ప్రజాస్వామిత్వాన్ని పొందుతూ ఉన్నాం. వారి మాట మనం వింటం ఏంటి, మన మాట వారు వింటం ఏంటి? కాబట్టి ప్రజాస్వామిత్వంలో ఓటు ఎవరికేస్తే వారు రాజైనట్టుగా సనాతన ధర్మం ఎవరు చెప్తే వారిది ధర్మం అనుకుంటూ పోతే ఎవరికి వారు చెప్పుకుంటూ పోతూ ఉంటారు. కాబట్టి ఇది ఎక్కడ నేర్చుకోవాలి? ఈరోజు మనకు ఎందుకు మనము ధర్మాన్ని రక్షించలేనటువంటి పరిస్థితిలోకి వెళుతున్నది అనేటువంటి విషయాలను ఆలోచన చేస్తే మనకు సనాతన ధర్మ ఆచార పద్ధతిని మనం బాల్యం నుంచి అభ్యసించలేదు. ఇదే చెప్పాలి. ఎందుకు అభ్యసించలేదు? మన ధర్మాన్ని, ధర్మము అంటేనే మార్గం, ధర్మము అంటే పద్ధతి, ధర్మము అంటేనే దేశ కాల దేహ సంబంధమైనటువంటి విధిని ఎప్పటికప్పటికి కాలానుగుణంగా తెలుసుకుంటూ మన యొక్క జీవిత గమనాన్ని గడపటమే ధర్మం. అందుకే ధ్రియతే అనేనేతి ధర్మ అని మనకు వ్యాసుల వారు చెప్తూ వస్తున్నారు. రామో విగ్రహవాన్ ధర్మ అని శాస్త్రం చెప్తున్నది, అంటే రామాయణ కావ్యం చెప్తున్నది. యతో ధర్మస్తతో కృష్ణ, యతో కృష్ణస్తతో జయ, భారతం చెప్తున్నటువంటి మాట. చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చదివింది ఒకటి, ఆచరించింది ఇంకొకటి, చెప్పింది ఇంకొకటి లేదు. వాళ్ళు చిన్నప్పటి నుంచి అధ్యయనము ఒకటే, ఆచారము ఒకటే,
ఉపదేశము ఒకటే. కాబట్టి ఏదైతే గురువుల ముఖతః విన్నటువంటిది ఉన్నదో దాన్ని ఇప్పుడు పీఠాలు ఏవి ధర్మానికి చెయ్యట్లేదు అంటే సమూహం కావాలి, ఏకైక సమూహం కావాలి. ఆ రోజు కృష్ణుడి యొక్క వాక్యంతో సప్త అక్షౌహిణీ సేనలు ఒక పక్క చేరాయి, దుర్యోధనుడి యొక్క వాక్యం చేత 12 అక్షౌహిణీ సేనలు ఒక పక్క చేరాయి. కానీ రోజు రోజుకు కూడా ఆ సరైనటువంటి గురుత్వం లేనటువంటి కురుపక్షం నశించిపోతూ వచ్చింది. 10 రోజులకు ఒక సైన్యాధిపతి మారుతూ వచ్చాడు, మళ్ళీ 5 రోజులకు ఇంకొక సైన్యాధిపతి మారాడు, మళ్ళీ 2 రోజులకు ఇంకొక సైన్యాధిపతి మారాడు. చిట్ట చివరికి ఎవరూ మిగలకుండా పోయారు. కానీ ధర్మరాజు పక్షాన్ని మనం తీసుకున్నాము అంటే మొట్టమొదటి రోజు నుంచి చిట్ట చివరి రోజు వరకు ఒక్కడే సైన్యాధిపతి, ఆయన దుష్టద్యుమ్నుడు.